అలాగే నా గురువుగారైన తటవర్తి వీరరాఘవ గారికి, రాజ్యలక్ష్మి అమ్మకు, జూమ్ నిర్వహిస్తున్న సీతా మేడంకి, జూమ్ లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ, హోస్ట్ గా నిర్వహిస్తున్న పద్మాకులం మేడంకి, ఈ సెషన్ లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలండి. నా పేరు దీప అండి. నేను ఇబ్రహీంపట్నం నుంచి మాట్లాడుతున్నాను. నేను తీసుకున్న టాపిక్ వచ్చేసి మానవుని కర్తవ్యాలు. అసలు మానవుని కర్తవ్యం ఏంటో మనకి ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు ఏమీ తెలియదండి. ఎందుకంటే ఎంతసేపు భూమి మీదకి అమ్మ గర్భం నుంచి వచ్చాను అంతే. ఇంకా పెద్ద అయ్యే వరకు చదువుకున్నాము, పెళ్లి అయింది, పిల్లలు వస్తారు, భర్త వస్తాడు, అత్తమామలు, ఈ కుటుంబం ఏర్పడుతుంది. ఇంకా నా నా సెక్యూరిటీ అంటే రేపు ఫ్యూచర్ ఎలా ఉండాలన్నది ఆ దృష్టితోనే జీవితం గడిపాను. కానీ ఇంకా వేరే ఉద్దేశం ఏమీ లేదు. అంటే ఇంకేదైనా ఉంటే సేవ, గుడికి వెళ్ళడం, సేవ చేయడం. అది ఒక ప్రణాళికలో భాగం. అంటే అది అందరూ వెళ్తున్నారు గుడికెళ్తే, మనం కూడా వెళ్తే బావుంటుంది. అంటే పుట్టినప్పటి నుంచి ఆ మార్గంలో అమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి మమ్మల్ని అలా అలవాటు చేశారు అంతే. కానీ కర్తవ్యం అంటూ ఏంటో అనేది అస్సలు తెలీదండి. అంటే సార్ అంటారు కదా! మనకి 300 జన్మలు వచ్చే వరకి కూడా ఈ ధ్యాన మార్గంలోకి అడుగు పెట్టము. అప్పటి వరకు ఏం తెలీదు. అంటే ఎందుకు ఈ మార్గంలోకి అడుగుపెట్టాము అంటే, మరి తమో గుణంలోనో, రజో గుణంలో 100, 150 జన్మలు, రజోగుణంలో 150 జన్మలు తీసుకొని, తమో గుణంలో నాకు స్వార్థంగా నేను బతికితే చాలు, పక్కోడు ఎలా పోయినా పర్వాలేదు అన్న దృష్టితో బతికి, తినకూడనివన్నీ తినేసి, చెయ్యకూడని పనులన్నీ చేసేసి, ఇక రజోగుణంలో వచ్చేవరకి అధికారం, పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు వీటన్నిటికి మౌల్డ్ అయ్యి, ఇక అక్కడ కూడా అంటే ఇంకా అధికారం, నేను అన్న అహంకారము, ఆ దర్పంతోనే బ్రతికేసి చెయ్యకూడని పనులన్నీ చేసేసాము. చేసేసి తినకూడనివన్నీ తినేసి ఇక్కడికొచ్చేసరికి సాత్విక గుణంకొచ్చేసరికి ఏంటి నా జీవితం ఇలా ఉంది? నేను ఈ జన్మలో ఏమీ చేయలేదు గదా! నాకే ఎందుకిలా ఉంది? అందరిది బానే ఉంది కదా! వాళ్ళు ఇలా చూసిన వాళ్ళు అలా బావుంటుంది. ఇలా చూసిన వాళ్ళు అలా సెటిల్ అవుతున్నారు. మరి ఏది చేసినా గానీ అంతగా సాటిస్ఫై అనిపియట్లే. ఏదో ఉంది. కానీ తెలీదు. ఎందుకు ఏంటో ఏదన్నా బయటి వాళ్ళు ప్రాపంచికంగా మాట్లాడితే ఏమంటారు? "నీ కర్మ బాలేదులే, నీ రాత బాలేదులే, ఇదొకటి అంటూ పోతా" అంటారు. అంటే అసలు కర్మ అంటే ఏంటో తెలీదు. ఇది రాత అంటే ఏంటో తెలీదు. ఇయన్నీ అంటా ఉంటారు, వింటా ఉంటాము. ఎక్కడికి పోయినా సాటిస్ఫై లేదు. పడి ఎందుకు నా జీవితం ఇలా అయింది? ఎందుకు నా జీవితం ఇలా అయిందన్నప్పుడు గురువొచ్చాడండి జీవితంలోకి. ఆ గురువొచ్చి, "ఒరేయ్! వాస్తవానికి నీవే సృష్టికర్తవి. నీ జీవితం ఇలా ఉండడానికి నీవే కారణము. నువ్వు దేహం అనుకుంటున్నావు. నువ్వు దేహానివి కాదు. నువ్వు ఆత్మవి. నీ కర్తవ్యం ఏంటి" అంటే, రామకృష్ణ పరమహంస వాళ్ళు, ఆ మిషన్స్ వాళ్ళు గూడా ఆత్మనో మోక్షాయ చ జగద్విదాయ చ అంటే, నీ కర్తవ్యం మోక్షాన్ని పొందడమే. మరి ఇప్పటి వరకి అసలు మోక్షం అంటే ఏంటో గూడా తెలీదు. అదెవరో మహానుభావులు, మహాత్ములు, ఋషులు, యోగులు మోక్షం కోసము పోరాటం చేసి హిమాలయాల్లో ఎన్నో ఇయర్స్ అక్కడ ధ్యానం చేసి, తపస్సు చేసి మోక్షాన్ని పొందుతారు అన్నది మాత్రమే తెలుసు. కానీ మానవుడి యొక్క కర్తవ్యమే మోక్షాన్ని పొందడం అన్నది తెలీదు. ఎందుకంటే అసలు చెప్పిన వాళ్ళు లేరు గదా! మోక్షం అంటే ఏంటి కూడా తెలీదు. కానీ ఇక్కడికొచ్చినంక ఏంటి మోక్షం అంటే, జీవించి ఉండగానే మనం పొందే ఆనంద స్థితి. అది ఎప్పుడో చనిపోయాక వచ్చేది గాదు. బతికి ఉండగానే ఆనంద స్థితిలో జీవించడం. ఎట్లా? సమస్త దుఃఖాల నుంచి బయటపడడం, సమస్త బాధల నుంచి బయటపడడం, రోగాల నుంచి బయటపడడం, మానసిక రుగ్మతల నుంచి బయటపడడం, ఆర్థిక ఇబ్బందుల నుంచి ఇవన్నీ మోక్షమేనండి. చచ్చిపోయాకొచ్చేది గాదది. చనిపోకముందే ఇక్కడ ఉండగానే పొందే ఆనంద స్థితే మోక్షం. కానీ మోక్షం అంటే నా దృష్టిలో వాళ్ళకే అది పరిమితం. హిమాలయ యోగులకి, ఋషులకే పరిమితం. కానీ అంతటి తేలికైన మార్గాన్ని పత్రి సార్ ఏం జేశారు, ఒరేయ్! మోక్షం పొందడం, ధ్యానం చేయడం,
చాయ్ తాగినంత ఈజీరా అని చెప్పేసి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి. మీరు ఈజీగా అక్కడికి చేరతారు. ఈ జన్మలోనే మీరు చివరి జన్మ చేసుకోవచ్చు. అంటే మీ శ్రద్ధ, తపన, కృషిని బట్టండి. ఏదైనా సరే చెయ్యాలంటే మన శ్రద్ధ ఉండాలి. ఊరికేనే ఇప్పుడు ఇడ్లీ కావాలి, సాంబార్ గావాలి అంటే అది ఊరికనే వస్తుందా? పప్పు వెయ్యాలి, నానబెట్టాలి, రుబ్బాలి, గ్రైండర్‌కేసి ఈ రవ్వ కలపాలి, దాని ప్యాటర్న్ రెడీ అవ్వాలి, పొద్దునకొస్తది ఇడ్లీ. అంతేగాని ఇప్పుడు గావాలంటే ఇడ్లీ వస్తదా? రాదు. మోక్షం గూడా అంతే. నీ నీ స్ నువ్వు శ్రద్ధగా ధ్యానం చెయ్యాలి. దానికి తగ్గ నియమాలు పాటించాలి. అవన్నీ చేసినప్పుడే వారికి సాధ్యమైనది మనకు కూడా సాధ్యమవుతుంది. అంటే ఒకరికి సాధ్యమైంది మనకెందుకు సాధ్యం గాదు? ఎవ్వరికైనా సాధ్యమే అన్నది పత్రిసారి ఉద్దేశ్యమండి. అంటే ఈ రకంగా మనం శ్రద్ధ పెట్టి తపనతో చేసినప్పుడు సాధ్యమే మోక్షమొస్తుంది. మరి ఈ మోక్షాన్ని మరి మనము ఆ మాట అన్నారు బానే ఉందయ్యా. కానీ మరి మనం ప్రాపంచిక జీవితంలో కోరికల వెంట, బంధాల వెంట పరిగెడుతున్నాము. మన మన యొక్క కర్తవ్యాన్ని, ఆ పరబ్రహ్మని పొందడం అన్నది మర్చిపోయాం. ఎందుకంటే ఇప్పుడున్న లైఫు నా కుటుంబం బావుంటే చాలు. నేను డబ్బుంటే సమాజంలో గౌరవం ఉంటుంది. అంటే ఇదే దృష్టి. ప్రతి ఒక్క వ్యక్తికి ఇక కొత్త థాట్ ఏం లేదు. నా పిల్లలు బాగా చదవాలి. నేను సెటిల్ అవ్వాలి. ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టాలి. ఎందుకంటే రేపు ఫ్యూచర్‌లో రోగాలొస్తున్నాయి కదా! అంటే అవి వస్తున్నాయి కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. ఈ థాట్‌తోని ఇప్పుడున్న జనరేషన్ ఉందండి. అంటే ఉంటే ఎంజాయ్ జేయాలి. లేకపోతే లేదని ఇంక గుళ్ళకో, గోపురాలకో, స్వామీజీలకో తిరగాలి. ఈ రెండే 2 పనులు జేస్తున్నారు. కర్తవ్యం తన పరబ్రహ్మను పొందడం అన్నది పూర్తిగా మర్చిపోయారు. మరి ఇవి పొందాలి అంటే మనం కొద్దిగా మన సమయాన్ని దీనికి కేటాయించాలండి. మనకున్న సమయంలో కొద్దిగా ఈ దృష్టి ఆత్మ మీద పెట్టాలి. మరి పెట్టినప్పుడే మనకి సాధ్యమవుతుంది. మరి ఇంక మనం ఈ ప్రాపంచికంగా అంటే కోరికలు, బంధాలు, డబ్బు వాటి వెనక పడ్డాం. ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి గూడా ఇక్కడికొచ్చి ఏం చెప్తున్నారు? ధ్యానం జేస్తే అనుభవాలు రావాలి. అనుభవాలొస్తేనే గొప్ప. అనుభవాలు రాకపోతే గొప్ప గాదు అంటున్నారు. మరి అనుభవాలొచ్చిన వాళ్ళు గొప్ప అంటున్నారు. బానే ఉంది. అసలు నీకు ధ్యానం వల్ల జ్ఞానం పెరిగిందా లేదా? నీ నీ జీవితంలో ఏమన్నా మార్పొచ్చిందా లేదా అన్నది చూడట్లేదు. అనుభవాలన్నవి చాక్లెట్‌లు లాంటివండి. అవి నీ ఆత్మ ఎదుగుదలకు, నీ జ్ఞానాన్ని పెంచుకోవడానికే ఉపయోగించాలి. నీకే అనుభవం అన్నా రాని. మంచిదే. వస్తే మంచిదే. కానీ వాటి కోసం నువ్వేమీ ఎదురు చూడక్కర్లే. నువ్వు చెయ్యవలసింది చేసేయి. అప్పుడు నీ జ్ఞానం పెరిగిందా లేదా అన్నది చూసుకో. ఏది పట్టుకోవాలి, ఏది వదలాలో తెలుసుకోవాలండి. మరి ధ్యానం చేసినంత మాత్రాన జ్ఞానం ఊరికే వచ్చేసిందా అంటే ఏమీ రాదు. ఎందుకంటే ముందు మనలో ఉన్న లోపాలను సరిచేసుకోవాలి. ఏంటయ్యా మన లోపం అంటే ఇప్పటి వరకు లోపాలేమీ తెలీదు. నేను మంచిదాన్ని. అబ్బా! నా అంత మంచి ఎవ్వరికీ లేదు. వీళ్ళంతా తప్పే. అంటే నేను అబద్దాలాడను, మోసం జేయను, ఎవరిని ఏమనను. అందరు నన్నే అంటున్నారు. నేను మంచిదాన్నే. నాలో లోపం లేదనుకుంటాము. కానీ పత్రిసారొచ్చి ఏం జేశారు? మనలో లోపం ఏంటి? మాంసాహారం మానేయండయ్యా, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి అన్నారు. అంటే పెద్ద పాపాన్ని ఆపేశారు. అక్కడేంటి లోపం ఇంక మన లోపాన్ని మనం సరి జేసుకున్నాం గదా! ఇంక లోపాలేమి లేవనుకుంటున్నాడు మానవుడు. కానీ మానవుల్లో ఎన్ని లోపాలున్నాయండి. చెడు లక్షణాలు, చెడు గుణాలు, చెడు మాటలు, చెడు ఆహారపు అలవాట్లు, చెడు పనులు ఇవన్నీ మనలో ఉన్న లోపాలే. స్వార్థము, ఈర్ష్య, అహంకారము, మమకారాలు, లోభము ఇవన్నీ గూడా ప్రతి వ్యక్తిలో ఏదో ఒక లోపం ఉంటుంది. అంటే అన్నీ ఒక్కరికే ఉండాలని లేదు. ఒక్కొక్క లోపం ఒక్కొక్కరిలో ఉంటుంది. ఈ లోపాలన్నీ సరి చేసుకున్నప్పుడు మాత్రమే ఇప్పుడు భూమి మీదకొచ్చినప్పుడు బేబీ చాలా మనసు శుద్ధంగా ఉంటుంది. తల్లి గర్భంలోంచి బయటకొచ్చినప్పుడు. కానీ ఇక్కడున్న పెరిగిన వాతావరణము, మరి సమాజము, తల్లిదండ్రుల పెంపకము, తినే ఆహారపు అలవాట్ల వల్ల ఉన్న మనసు కాస్త శుద్ధత్వంలో ఉన్న మనసు అశుద్ధంగా తయారవుతుంది. మళ్ళీ దాన్ని కడుక్కోవడానికి ఇన్ని జన్మలు పడుతుందండి. అంటే దాదాపు మనం మళ్ళీ మోక్షాన్ని పొందాలి. పరమాత్మని చేరుకోవాలంటే 450, 500 జన్మలు పడుతుందని పత్రిసార్ అన్నారండి. అంటే ఇన్ని జన్మలు పడుతుంది మనం మళ్ళీ మన ఉన్న లోకానికి వెళ్ళడానికి.
ఎందుకు? ఈ మనసు మురికిగా అయిపోయింది గాబట్టి. ఈ మనసు ఉన్న మురికిని కడుక్కోవడానికి ఇంత టైం పడుతుంది. కూర్చున్నంత మాత్రాన ధ్యానం వస్తుందా అంటే ఏమీ రాదు. ఎందుకంటే ముందు మనసుని ముందు మనసు చాలా చంచలంగా ఉంటుంది. ఆ చంచలంగా ఉన్న మనసుని ధ్యాన సాధనలో కూర్చోబెట్టాము. ఎలా ఉంటుంది? గతానికి వెళ్తుంది, భవిష్యత్తుకి వెళ్తుంది. కొంతమంది ఇన్నేళ్లు సాధన చేసినా నాకింకా ఆలోచనలే వస్తున్నాయి అన్నవారు గూడా ఉన్నారు. ఎందుకంటే ఆలోచనలెందుకొస్తున్నాయి? మనం కళ్ళ ద్వారా చూసినవి, చెవుల ద్వారా విన్నవి, మాటల ద్వారా మాట్లాడినవి ఇవన్నీ మన మనసు స్టోర్ చేస్తుంది. ఆ స్టోర్ అవ్వడం వల్ల నువ్వు గంట సాధన చేశావు. గంట సాధన చేసి బయటకొచ్చి నువ్వేం చేస్తున్నావు? అన్నీ మాట్లాడేస్తున్నారు. అన్నీ వింటున్నారు. వినకూడనివి వింటున్నారు. తినకూడనివి తింటున్నారు. అంటే ఒక నాన్ వెజ్ మానేసినంత మాత్రం కాదండి. మనసు అశుద్ధంగా తయారవ్వడానికి ఇన్ని కారణాలున్నాయి. మరి చంచలమైన మనసు నిశ్చలం అవ్వడానికే ఎన్నో ఏళ్ళు పడుతుందంట. అంటే అంత లెంత్ ప్రాసెస్. గత జన్మలో వాళ్ళు ధ్యాన సాధన తీవ్రంగా చేసి ఉంటే, ఇప్పుడు తొందరగా సాధనలో ముందుకి పురోగతి ఉంటుంది. ఈ జన్మలోనే స్టార్ట్ చేస్తే ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అందుకే మన మనసుని బయట విషయాల్లోకి వైపు మళ్లించకుండా, మన సాధన చేయడానికో, ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడానికో, లేకపోతే ఈ జ్ఞానాన్ని వినడానికో, అంటే ఈ రకంగా మన దృష్టిని దీని వైపు పెట్టినప్పుడు కొంత ఆలోచనలు తగ్గుతాయండి. అంటే దృష్టి మొత్తం దీని మీదే ఉన్నప్పుడు ఇంకా గతానికి వెళ్ళదు, భవిష్యత్తుకి వెళ్ళదు. అంటే ఆ రకంగా మన మనసుని నిశ్చలం చెయ్యాలి. మరి నిశ్చలం అవ్వడానికి అంత టైం పడుతుంది. మరి ఆ నిశ్చలం నుంచి నిర్మలంకి రావాలి. నిర్మలం అంటే మనసు శుద్ధవుతుందండి. అంటే ఇప్పుడు వంట వండాము, అన్నం తినేసాము, గిన్నె కడగలే. అది మరి మురికిగానే ఉంటుంది. ఖాళీ చేసాం గానీ కడగలేదు కదా! శుద్ధి కాలే. అంటే అప్పటికి మనం ఈ మార్గంలోకొచ్చి గంటలు గంటలు సాధన జేసినా శుద్ధి కాలేదు గాబట్టి కొంత తమోగుణ లక్షణాలుంటాయి. కొంత రజోగుణ లక్షణాలు ఉంటాయి. అప్పుడప్పుడు ఇవి చుట్టాల్లాగా వచ్చిపోతుంటాయి. మనం ఏమనుకుంటాము, నేను సాత్వికంలోకొచ్చాను. నేను ఇన్ని గంటలు సాధన జేస్తున్నాను. అబ్బో! నేను ఎదిగిపోయాననుకుంటాము. కానీ ఇక్కడ ఒక విద్యాప్రకాశానందగిరి గారు ఒక కథ చెప్తారండి. ఏంటి అంటే ఆహ్, ఒక భార్యాభర్తలు మనం మన కోసమే బతకడం గాదే, వచ్చిన అతిథికి ఎవరికైనా భోజనం బెడదాము అని ఫిక్స్ అయ్యారంట వాళ్ళు. సరే, పాపం ఒక్కరికన్నా బెడదాం రోజుకి మన స్తోమత తగ్గట్టని నిర్ణయించుకొని ఒకతను ఒకరోజొచ్చాడు. పాపం అతిథి దేవో భవ అని అతనికి అన్ని సత్కరించి భోజనం పెట్టారు. రెండో రోజు గూడా అతనే వచ్చాడు. మూడో రోజు గూడా అతనే వచ్చాడు. అయితే భార్యకి అనుమానమొచ్చింది. ఏంటండి తిను రోజు వాడేమి సోమరిపోతులాగా తయారైతున్నాడు. తను ఆ టయానికి వస్తున్నాడు. ఇదేదో తేడాగా ఉంది. పెట్టడం మంచిదే కానీ ఒకడికే పెట్టడం కరెక్ట్ గాదు గదా! ఎవరైనా కొత్త వాళ్ళొస్తే పెట్టడం బావుంటుందండి అనేసి అంటుంది. మరి ఏం చేద్దాము మనం అని వాళ్ళిద్దరు అనుకోని మాట్ ఏమనుకుంటారంటే, మనము నువ్వు నన్ను తిట్టు వాడొచ్చే టయానికి. నేను నిన్ను కొడతా. అప్పుడు వాడు మనల్ని ఘర్షణ పడుతుంటే వాడెళ్ళిపోతాడు మనని చూసేసి అని నిర్ణయించుకుంటారు. వీళ్ళేం జేస్తారు, సరే తను తిట్టడం స్టార్ట్ జేసింది. "నువ్వు అలాంటోడివి, నువ్వు ఇలాంటోడివి" అని భార్య తిట్టడం స్టార్ట్ జేసింది. భర్త ఏం జేశాడు, నువ్వు ఇంగ కొట్టడం స్టార్ట్ జేశాడు. ఈ కొద్దిగా 2 నిమిషాలయిన తర్వాత వీళ్ళు గొడవ పెట్టుకుంటున్నారని ఎళ్ళిపోతాడు. కానీ వాడు పూర్తిగా వెళ్ళలే. గడప దాటాడు. ఏవండీ భలే నటించారు గదండీ! నేను మిమ్మల్ని తిట్టినట్టు, మీరు నన్ను కొట్టినట్టు భలే నటించాం గదండీ! అంటే వాడంటాడు గదా! నేనేమి పోలేదు. పోయినట్టు నటించానంటాడు. అంటే మన గుణాలు కూడా పొయ్యాయి అనుకుంటాము. కానీ 2 సమయము, సందర్భానుసారంగా అప్పుడు ఏ గుణం ఉందో బయటపడుతుందండి. అంటే ఎదిగిపోయాననుకోవద్దు. ఇంకా మనం ఎంతో ఎదగడానికి ప్రయత్నించడమే. మన కర్తవ్యం చాలా పెద్దది. మనం గమ్యము చేరుకోవాల్సింది మోక్షం పొందడం అంటే అంత ఈజీగా పెసరట్టు ఉప్మా తిన్నంత ఈజీగా ఏమి కాదది. అంటే అంత హార్డే అది. చాలా ఎఫర్ట్ అంతా పెడితేనే అది సాధ్యమవుతుందండి. కానీ మరి వాళ్ళలాగానే ఆ గుణాలు గూడా వస్తుంటాయి. మరి నిర్మలం అవ్వాలండి. నిర్మలం అయ్యడం అంటే శుద్ధి అవ్వడం. ఇక్కడ శుద్ధి అయినప్పుడే మనకి శక్తి వస్తుందండి. ఆ శక్తి పెరిగినప్పుడే మనము ఏదైనా సాధించడానికి వీలుంటుంది. అంటే ఇప్పుడు మనం కూర్చోంగలోనే చంచలమైన మనసు
ఎన్నో ఏళ్ళు సాధన చేసి, చేసి నిశ్చలమవుతుంది. నిశ్చలమైన మనసు నిర్మలమవుతుంది. ఆ నిర్మలంలోనే మనసు శుద్ధి అవుతుంది. అంటే ఈ మనసు ఎక్కడ శుద్ధి అయిన తర్వాత ఇంకా సంవత్సరాలు, సంవత్సరాలు లేవకోకుండా కూర్చొని గంటలు, నిమిషాల్లాగా గడిచిపోవాలి సాధనలో. అలా అప్పుడే శూన్యమవుతుందండి. అప్పుడే నీకు జ్ఞానమొస్తుంది. ఆ జ్ఞానం వచ్చే వరకి కూడా నీకు కర్మలు దగ్ధం గావు. ఎప్పుడైతే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు గీతలో కృష్ణ భగవానుడు. అంటే నీ కర్మలెలా దగ్ధమవుతాయి? జ్ఞానం రావాలి. జ్ఞానం వచ్చినప్పుడు మాత్రమే కర్మలు దగ్ధమవుతాయి. మరి ఇలా ధ్యానంలో కూర్చొని ఇలా కర్మలు దగ్ధమవుతాయా? ఇంత ప్రాసెస్ అంతా జరగాలి కదా! అంటే ఇదంతా జరిగినప్పుడు మాత్రమే అంటే తీవ్రాతి తీవ్రంగా సాధన చేసినప్పుడు, చంచలమైన మనసు నిశ్చలమైనప్పుడు శుద్ధి అవుతుంది. శుద్ధి అయిన మనసు శూన్యమవ్వాలి. శూన్యమైనప్పుడు మాత్రమే జ్ఞానమొస్తుంది. ఆ జ్ఞానం వచ్చినప్పుడు మాత్రమే కర్మలు దగ్ధమవుతాయి. అంటే ముందు సాధన చేసే కొద్దీ మనసు శుద్ధవుతుంది. తర్వాత శక్తి బాగా పెరుగుతుంది. తర్వాత గుణాలు మారతాయి. గుణాలు మారే కొద్దీ నీకు బుద్ధి వికసిస్తుంది. అంటే బుద్ధి వికసించినప్పుడు ఏంటి? ఏది కరెక్టు? ఏది తప్పు? ఏది సరైన నిర్ణయము? ఏది సరికాని నిర్ణయము? ఏది మంచి? ఏది చెడు? ఆ బుద్ధే మిమ్మల్ని నడిపిస్తుంది మీ కర్తవ్యాన్ని. బుద్ధి కర్మానుసారిణి అంటారు కదా! దీనికి జగద్గురువులు అదేంది ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న గురువుగారు శృంగేరి పీఠంలో ఉన్న గురువుగారు ఏం చెప్పారంటే, బుద్ధి కర్మానుసారిణి అని నువ్వు నువ్వు ఒక నీ కర్మ అది ఇంప్లిమెంట్ అవ్వాలి. జీవితంలోకి రావాలనుకో, అప్పుడు కూర్చోనివ్వదంట. మనసు మనని కూర్చోనివ్వదు. చేసేయి ఆ పని, చేసేయి ఆ పని అని ముందుకు నెడుతుందంట. అరే! నా బుద్ధి సరిగా పనిచేయలేదు అంటాడు. అంటే ఒక పాపకర్మ అనుభవంలోకి రావాలి అంటే వాడిని కుదురుగా కూర్చోనివ్వదు. అదే మంచి చేయాలన్నా సరే బుద్ధి సరిగా ఉందనుకోండి ఈ పని జేస్తే ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఇది మంచి జరిగిద్దని సడెన్‌గా డెసిషన్ తీసుకుంటుంటారు. అంటే వాడి బుద్ధి శుద్ధంగా ఉంది కాబట్టే ఆ కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాడు. అశుద్ధంగా ఉన్న బుద్ధి ఉన్నప్పుడు వాడి పాప కర్మ వాడి జీవితంలోకొస్తుందండి. అంటే నీకు బుద్ధి లేదా? ఇలాంటి పనులు చేసావంటే లేదని కాదు. తన జీవితంలోకి ఆ పాప కర్మ రావాలి. వస్తేనే వాడు అనుభవం పొందుతాడు దానివల్ల. అందుకే బుద్ధి పని చేయదప్పుడు. అంటే ఈ బుద్ధి సరైన నిర్ణయాలు తీసుకుంటుంది. బుద్ధి బాగా వికసించినప్పుడే జ్ఞానం వస్తుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. మనము ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు యజ్ఞగుండంలో సమిధలు వేసామనుకుందాము. సమిధలు వేసి అగ్ని బాగా ప్రజ్వరిల్లినప్పుడు మాత్రమే అవి అదే ఒక అంటే ఆ సమిధలన్నీ భస్మం అవుతాయి. ఏదో ఇలా వేసి ఇట్లా కొద్దిగా మంట వచ్చిందనుకోండి భస్మం అవుతాయా? అవ్వవు. కానీ నువ్వు చేసే సాధన వల్ల జ్ఞానం సరిగా రాలేదు. రాలేదు కాబట్టి నేను ధ్యానం చేస్తున్నా. నాకింకా రోగాలొస్తున్నాయేంటి? నాకింకా బాధలొస్తున్నాయేంటి? నాకింకా కష్టాలొస్తున్నాయి ఏంటి అంటే నువ్వు చేసే ధ్యానం సరిపోలేదు. అంటే ఆ యజ్ఞగుండంలో ఎలా అగ్ని ప్రజ్వరిల్లలేదో, నువ్వు చేసే సాధన వల్ల జ్ఞానం ప్రజ్వరిల్లలేదు. అంటే ఎప్పుడైతే జ్ఞానం ప్రజ్వరిల్లితేనే నీ నీ కర్మలన్నీ దగ్ధమవుతాయి. చెప్తాడు కదా కృష్ణ భగవానుడు గీతలో. "యదేదాంసి సమిదగ్ని భస్మస్సా కురుతేర్జున జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం భస్మస్సా కురుతే తదా" అంటే నువ్వు సమిధలెలా భస్మమవుతాయో, అలాగే జ్ఞానం వల్లే కర్మలు రహితమవుతాయి. మరి ఏంటా జ్ఞానం? అంటే నేను దేహం కాదు, నేను ఆత్మని. నేను ఆత్మని నేనే కాదు, సమస్త జీవులు, పిపీలాది బ్రహ్మ పర్యంతము అన్నీ ఆత్మ స్వరూపమే. మరి ఆత్మ, ఆత్మ అంటే సరిపోతుందా? కాదు. నువ్వు ఆత్మ అన్నట్టుగా జీవించాలి. అప్పుడు మాత్రమే నీకు జ్ఞానం వచ్చినట్టండి. ఇప్పుడు సార్ చెప్తారు, "నువ్వు ఆత్మవురా, నువ్వు ఆత్మవురా." క్లాస్ విన్నంత సేపు నేను ఆత్మనే అనుకుంటాను. బయటికి రాంగలోనే ఇగ మా వారేమన్నా తిట్టినా, లేపోతే ఎవడన్నా పొగిడినా ఆత్మ పోద్ది. అంటే మర్చిపోతానిగ. అంటే దేహభావంలోనే మనోస్థితిలోనే ఉంటాము. అంటే గురువు చెప్పినంత సేపు, ధ్యానం చేసినంత సేపు నేను ఆత్మని. కానీ నాకేమి స్థితమవ్వలే. అలా ఉండకూడదు. ప్రతిదీ నువ్వేది చూసినా, ఏది మాట్లాడినా, ఏది చేస్తున్నా ఆత్మ అన్నట్టుగా జీవించినప్పుడు నీకు జ్ఞానం వచ్చినట్టే అండి.
అంటే ఆ జ్ఞానం పూర్తిగా రావాలి. వచ్చినప్పుడే కర్మలన్నీ దగ్ధమవుతాయి అనేసి చెప్తున్నారు. అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు గదా! ఎప్పుడైతే కర్మలు దగ్ధమవుతాయో నువ్వు మోక్షాన్ని పొందుతావు. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తావు. ఎందుకంటే కర్మలు నువ్వు మా అదేంటి మంచి కర్మలున్నా, లేకపోతే చెడ్డ కర్మలున్నా నువ్వు ఈ భూమి మీదకి రావాల్సిందే. పాఠాలు నేర్చుకోవాల్సిందే. ఒక్క బ్యాంకులో ఒక్క రూపాయున్నా దానిని అనుభవించడానికి భూమికి రావాల్సిందే. ఇంక పైనేమి లేదు. ఏదైనా సరే పాపకర్మ అయినా సరే సంకెళ్ళే, పుణ్యకర్మ అయినా సంకెళ్ళే. దాన్ని అనుభవించడానికి భూమికే రావాలి. కాబట్టి అంటే ఆ జ్ఞానం వచ్చినప్పుడు అవి దగ్ధమవుతాయి. మంచివి పోతాయి. చెడ్డవన్నీ పోతాయండి. సంచితంలో గుట్టలు గుట్టలుగా ఉన్న కర్మలన్నీ కూడా దగ్ధమయ్యి ఇగ అంతా ఖాళీ అయ్యి ఆ పరమాత్మని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇంత ధ్యాన సాధన జేస్తున్నాను. మరి జ్ఞానం పెరిగిందా లేదా? మరి అంటే సాధన చేస్తున్నావు సరే, సంపాదిస్తున్నావు, కోల్పోతున్నావు. సంపాదించిన శక్తిని పారబోస్తున్నాము. ఎందుకంటే ఒక గంట ధ్యానం చేస్తామండి. ఒక 2, 3 గంటలు ధ్యానం జేస్తాము. మనం మాట్లాడే మాటల వల్ల ఎంత శక్తిని కోల్పోతున్నామండి. అంటే సార్ అంటారు, జేబులో ఉన్న రూపాయైనా ఖర్చు పెట్టు జాగ్రత్తగా. కానీ కట్ నువ్వు జేబులో ఉన్న డబ్బైనా ఎట్లా పడితే అట్లా ఖర్చు పెట్టినా పర్వాలేదు గానీ, నోటిలో మాట మాత్రం జాగ్రత్తగా ఖర్చు పెట్టు. మాట అన్నది అంత ఈజీగా రావట్లే. ఎందుకంటే, ఈ నాభి నుంచి మూలాధార చక్రం నుంచి స్టార్ట్ అయ్యి, ఈ అనాహత చక్రానికి, విశుద్ధ చక్రానికి రావడానికి లోపలంతా ప్రాసెస్ జరిగి ఆ విశుద్ధ చక్రం నుంచి మాట బయటికొస్తుందండి. అంటే లోపల ఆ వాగ్దేవతలందరూ దాన్ని ఆ మాట రావడానికి మనకి సహకరిస్తున్నారు. అంత ఈజీగా పుణ్యానికొచ్చిన మాటేం గాదు. ఆ మాట లేని వాడికి మాట విలువ దెలుస్తుంది. అంటే మనకిష్టం వచ్చినట్టు మాట్లాడడం వల్ల, అవసరం ఉన్నవి, అవసరం లేనివి మాట్లాడడం వల్ల మన శక్తిని కోల్పోతున్నాము. ఇటు సంపాదిస్తున్నాము ధ్యానం వల్ల, మాట వల్ల కోల్పోతున్నాము. మరి సంపాదించడం కష్టంగా సంపాదించి మనం ఎంత దుబారా చేస్తున్నామండి. అంటే శక్తి రావడం వస్తుంది. కానీ కోల్పోతున్నాము. అంటే ఇప్పుడు ఒక మోటరేసి వాటర్ ట్యాంక్ నిండా నీళ్లు నింపాము. ఒక చిన్న రంధ్రం ఉంది. ఎంతసేపు మోటర్ వేసినా ఆ రంధ్రం గుండా నీళ్లు పోతానే ఉన్నాయి గదా! నువ్వేం లాభం నింపి? ముందు ఆ ట్యాంకుకున్న రంధ్రం ఊడిపోయావనుకో, గంటలో నిండిపోతుంది మోటరేస్తే. అలాగే నువ్వు ఇక్కడ జ్ఞానం పొందే లోపు నీవు సంపాదించిన శక్తిని మరిప్పుడు సంకల్పాలు పెట్టి ధ్యానం జేయడం వల్ల గాని, మరి ఇంకా ఏంటి మరి రోగాలు తగ్గాలని కానీ, మరి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని కానీ, మరి ఇంకా ఆహారపు అలవాట్లండి. మెయిన్‌గా ఎక్కడ పోతుంది మన శక్తి అంతా అంటే, మనం తీసుకునే ఆహారం వల్ల శక్తి పోతుంది. ఎందుకంటే మనకి తెలీదు. మనం ఇంట్లో సాత్విక ఆహారమే ఉంటుంది. బయటకెళ్ళినప్పుడు మరి పాత్ర శుద్ధి ఉందో, పదార్థ శుద్ధి ఉందో లేదో తెలీదు. పాకశుద్ధి ఉందో లేదో తెలీదు. వెల్లుల్లి కలుపుతారేమో గూడా తెలీదు. ఇవన్నీ అడిగి, అడిగి తినవలసొస్తుంది. ఒక్కసారి లోపమే జరిగినా శక్తంతా కోల్పోతామండి. విశ్వామిత్రుడు 1000 ఏళ్ళు తపస్సు జేసి, మరి మేనకని పెళ్లి చేసుకుందామని చేసుకొని 1000 ఏళ్ల సాధన అంతా పోగొట్టుకున్నాడు కదా! 4000 సంవత్సరాల శక్తినంతా పోగొట్టుకున్నాడు. ఆయనకంటే విశ్వామిత్రుడు కాబట్టి ఒక్క జన్మలోనే మరి అంత సాధన చేసి 4 సార్లు పోగొట్టుకున్నా చివరికి బ్రహ్మర్షి అయ్యాడు. మనకు అంత ఛాన్స్ లేదు. మనకున్న వయసే తక్కువ. దాంట్లో సగం నిద్రకి పోతుంది. సగమేమో మరి బాల్యంలో పోయింది. సగమేమో వృద్ధాప్యంలో పోయింది. మిగతా కొద్ది టైంలో, ఆ కొద్ది టైంలో కూడా ఈ ఇంట్లో ఉన్న సమస్యలో, రోగాలో, బయటి వారి వల్లో ఇవన్నీ బుర్రలో వేసుకొని ఆలోచించి, అసలు మనం ఎంత సాధన చేస్తున్నామండి? ఎంత శక్తి పొందుతున్నాము? ఇయన్నీ ఆలోచిస్తే నిజంగా పొందుతున్నామా? అన్న డౌట్ గూడా వస్తుంది. అంటే అంతగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ఇవన్నీ జాగ్రత్తలు పాటించాల్సిందేనండి. ఆహార నియమాలు ఎట్టి పరిస్థితిలో సారంటారు కదా! పస్తైనా ఉండు పర్వాలేదు. కానీ బయట మాత్రం నోట్లో వేయకు. ఎందుకంటే పోతుంది శక్తి. ఇప్పుడు చాప కిందికి నీరెలా వస్తుందో తెలీదు. వచ్చి చేరతా ఉంటది. అలాగే ఓషో గూడా అంటారు. కొండ శిఖరం ఎక్కడం ఈ 2 నెలలు కష్టపడి ఎంతో కష్టంతో, ఎంతో కష్టంతో ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క అడుగు ఎక్కి, ఎక్కి, ఎక్కి
ఆ చివరికంటా వెళ్ళినంక ఒక్క అడుగు తేడాతో కొండ మొదటికే వస్తున్నావు. అంటే మరి అంతసేపు కష్టపడి ఎక్కింది, ఒక్క అడుగు తేడాతో ఇంటికొచ్చేసావు గదా! మరి ఇన్నేళ్లు సాధన జేసి ప్రాపంచిక వ్యవహారాలలో పడి గాని, మరి ఆహారం విషయంలో గాని, మన ఆలోచన విధానం వల్ల కానీ, ఈ శక్తినంతా కోల్పోతున్నామండి. కోల్పోయిన సంగతి గూడా తెలీదు. ఇప్పుడు సంకల్పం ఎందుకు పెట్టకూడదు? ఎందుకు పెట్టకూడదంటే, లోక కళ్యాణం కోసం వాళ్ళు పెట్టే సంకల్పం వేరు. మనం మన కోసం పెట్టే సంకల్పం వల్ల, మనం ఇప్పటివరకి సంపాదించిన శక్తినంతా ఒక్క సంకల్పానికి ఊడ్చిపెట్టుకొని పోతుందండి. ఒక హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. నాకు బాగోవాలి సంకల్పం పెట్టి ధ్యానం చేసావు. బానే ఉంది. తగ్గిపోయింది. ఇంకొకటి రాదా? వస్తుంది. అంటే మనిషి అన్నాక చచ్చిపోయే వరకు వస్తానే ఉంటాయి. అంటే రాకోకుండా ఏమి ఉండవు కదా! ఈ రోజుతో ఎండ్ అయిపోయింది. నాకింక ఏ రోగము రాదని ఎవడైనా రాసిస్తాడా? ఎవ్వరు రాసివ్వరండి. అంటే మనం సాధన చేసి జ్ఞానాన్ని పొందే లోపులో మనకి ఇవన్నీ గూడా పరీక్షలొస్తా ఉంటాయి. మరి కష్టాలొస్తా ఉంటాయి. మరి ఇవన్నీ కూడా మనం చూసుకొని, మనం సాధన ద్వారా సంపాదించిన శక్తిని ఆహార విషయంలో పొరపాట్లు గాని, వ్యవహారంలో పొరపాట్లు గాని, అంటే నీ మాట నీకైనా ఉపయోగపడాలి, పక్కవాడికైనా ఉపయోగపడాలి. మాట్లాడితే ఆత్మకు సంబంధించిన మాటలే మాట్లాడు. లేకపోతే ఈ జ్ఞానానికి ఒక కథ చదివాము. దాన్ని షేర్ జెయ్యి. అప్పుడు నీ జ్ఞానం నీవు ఒకసారి నువ్వు చదివావు కాబట్టి నీకు శ్రవణం అవుతుంది. వాడికి శ్రవణం అవుతుంది. ఇంకొకడికి చెప్తే వాడికి మననం అవుతుంది. అంటే ఈ జ్ఞానానికి సంబంధించిన విషయాలే మన బుర్రలో తిరుగుతా ఉంటే శక్తిని కోల్పోమండి. అంటే స్వాధ్యాయం వల్ల కూడా శక్తొస్తుంది. సజ్జన సాంగత్యం వల్ల కూడా పదే పదే ఆత్మ దృష్టి దాని మీదనే ఉంటుంది కాబట్టి శక్తి కోల్పోవడానికి ఛాన్స్ లేదు. అంటే ఈ రకంగా మన దృష్టిదెప్పుడూ వీటి మీదనే ఉండాలి. ప్రాపంచిక మరి ఈ సంసారం జూసుకోవద్దా అండి? భార్యాపిల్లల్ని జూసుకోవద్దా అండి? అంటే ఎవ్వరు చూసుకోవద్దనరు. మధ్య మార్గంగా ఉండమన్నారు ప్రతిసారి. ఏంటి నువ్వది చూసుకో, చేసుకో, సంపాదించుకో. కానీ నీ దృష్టి మాత్రం ఎప్పుడూ ఆత్మ మీదనే ఉండాలి. అప్పుడే జ్ఞానమొస్తుంది. మరి ఆ రకంగా ఉన్నప్పుడే ఇప్పుడు ఒక బేబీని ఉయ్యాల్లో పడుకోబెట్టినా, కింద పడుకోబెట్టినా, తల్లి ఏ పని చేసినా దృష్టి ఎలా ఉంటుంది? అమ్మో! వీడే ఏది గుంజుతాడో, ఏం లాగుతాడో, ఏది మీదేసుకుంటాడో, అంటే ఏ పని చేస్తున్నా వంట చేయని, బట్టలు పిండని, ఏ పనన్నా చేయని దృష్టి మాత్రం తల్లిది ఆ బేబీ మీదనే ఉంటది. వాడు ఎటుపోతున్నాడు, ఏం చేస్తన్నాడని. అంటే నువ్వు ఏదైనా చెయ్యి. అటు ఉద్యోగము జెయి, ఇటు వ్యాపారం జెయి, ఇది చూసుకో, అది చూసుకో, అన్నీ చూసుకో. కానీ నేను ఆత్మని అది మాత్రం నీ దృష్టిలోంచి వెళ్ళొద్దు. ఎప్పుడు ఏది చేసినా ఆ దృష్టి ఆత్మ మీదనే ఉండాలండి. అప్పుడు మాత్రమే నీకు జ్ఞానం అన్నది నెమ్మది నెమ్మదిగా ఈ జన్మలో సాధ్యం కాకపోయినా కనీసం నువ్వు పెడితే నెక్స్ట్ జన్మకైనా, మరు జన్మకైనా ఆ జ్ఞానం పొందడానికి అవకాశం ఉంటుంది. జ్ఞానం అంటే ఏంటండి? కంటికి కనిపించని దాన్ని తెలుసుకోవడమే జ్ఞానం. ఆ పరబ్రహ్మ గురించి తెలుసుకోవడమే జ్ఞానం. ఈ సృష్టి గురించి తెలుసుకోవడమే జ్ఞానం. ఇవన్నీ జ్ఞానం కిందకే వస్తాయి. మరి జ్ఞానం లేకపోతే దుఃఖమే ఉంటుందండి. ఎందుకంటే నాకొచ్చిన కష్టాలకి ఎప్పుడు పక్కోడు కారణమే అన్న దృష్టే ఉంటుంది. కానీ ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు అన్నారు కదా! బద్రి సారు. నీ జీవితంలో మంచి జరగని, చెడు జరగని నువ్వు నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది తప్ప వేరెవ్వరూ కారణం కాదు. అది దృష్టిలో పెట్టుకో. అది పెట్టుకున్నప్పుడు నువ్వు నోటి ద్వారా కర్మలాగిపోతాయండి. ఎందుకంటే నా కష్టానికి కారణం వాళ్ళని మనం నిందిస్తూ ఉంటాం గదా! అప్పుడు కర్మలాగిపోతాయి. కర్మలాగిపోవడం వల్ల జన్మలాగిపోతాయి. ఈ జ్ఞానం రావడం వల్లే ఇదంతా. జ్ఞానమే లేకపోతే ఎప్పుడూ మనం ప్రాపంచిక జీవితంలో లాగానే ఈ ఆధ్యాత్మిక జీవితంలో గూడా కొనసాగుతుంటాం గానీ తెలీదు మనకి. కానీ ఎవ్వరికైనా సరే నేను ధ్యానం చేస్తున్నాను. నాకు జ్ఞానం అవసరం లేదు అనకూడదండి. ఎందుకంటే జ్ఞానము పక్షికి 2 రెక్కలు. ధ్యాన సాధన చేయాలి. జ్ఞానాన్ని నేర్చుకోవాలి. వింటూ ఉండాలి. ఈ ఆధ్యాత్మిక గురువులందరూ గూడా ఎన్నో పుస్తకాలు రాసిచ్చారు. అవన్నీ చదువుతూ ఉండాలి. ఒక్కొక్క యోగి ఆత్మకథ తీసుకున్నప్పుడు వాళ్ళు ఎంత కష్టపడి మోక్షాన్ని పొందారు. అంత ఈజీగా పొందారా? కాదు. తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ఎంతో వాళ్ళ జీవితాన్ని సాక్రిఫైస్ చేశారు. అవును. హిమాలయాలకి వెళ్లారు. వాళ్ళ తిండి, నిద్ర అన్నీ తగ్గించుకున్నారు. అవన్నీ తగ్గించుకున్నప్పుడు మాత్రమే సాధ్యమైందండి. ఇంకా శంకరాచార్యుల వారు ఏమంటున్నారంటే, ఈ జ్ఞానాన్ని పొందాలి అంటే మరి ఈ
మేడం మీట్లో అంటే ఈ సాధనా చతుష్టయాన్ని పాటించాలి అంటున్నారు. ఏంటి సాధనా చతుష్టయము అంటే ఉమ్, సమము, దమము. ఇప్పుడు సారీ అండి, సాధనా చతుష్టయం అంటే అది కాదు. వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తి, ఈ ముముక్షత్వం, ఈ 4 కూడా ఉండాలండి. ఈ సాధనా చతుష్టయంలోనే 6 ఉంటాయి. అంటే ఈ సమము, దమము, ఉపరతి, శ్రద్ధ, సమాధానము, తితీక్ష. అంటే ఈ 6 కూడా సాధనా చతుష్టయంలో ఇవి ఉండాలి. మరి మనకి ఈ జ్ఞానాన్ని పొందాలంటే వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తిలోనే ఈ 6 వస్తాయండి. ముముక్షత్వం ఇవి పాటించినప్పుడు మాత్రమే సాధకుడు జ్ఞానాన్ని పొందుతాడు, తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తిస్తాడు అని చెప్తున్నాడండి. వివేకం ఉండాలి. ఏంటి ఆ వివేకం అంటే నిత్య అనిత్య వస్తు వివేకం ఉండాలండి. అంటే ఇప్పుడు మనము కంటికి కనిపించేవన్నీ అనిత్యమైనవే అండి. అంటే ఏదో ఒక టైంలో వెళ్ళిపోతాయి. మరి సత్యమైంది, నిత్యమైంది, శాశ్వతమైంది ఏందయ్యా అంటే ఆత్మ మాత్రమే. ఆత్మే శాశ్వతమైంది. దాన్ని గట్టిగా పట్టుకో. అప్పుడే నువ్వు ఆ వివేకం లేదనుకోండి, సత్యమైన దాన్ని పట్టుకోము. అనిత్యమైనవి అంటే తాత్కాలికమైన వాటినే పట్టుకొని దుఃఖపడతా ఉంటాము. అదే శాశ్వతమైన దాన్ని పట్టుకున్నామనుకో, ఇప్పుడు కదిలే స్తంభాన్ని పట్టుకుంటే మనం గూడా ఊగుతా ఉంటాం. అదే స్టాండర్డ్‌గా ఉన్న స్తంభాన్ని పట్టుకుంటే ఊగం. అలాగే సత్యమైన దాన్ని ఆత్మని పట్టుకుంటే ఏ రోజుకైనా ఇప్పుడు ఏ రోజుకైనా నువ్వు గమ్యాన్ని చేరగలుగుతావు. ఎక్కి కూర్చున్నావు, స్టార్ట్ చేసావు, ఖచ్చితంగా చేరతావు. అదే ఊగుతా పట్టుకున్నావనుకో ఎప్పుడు బుడుగ్గున పడిపోతావో తెలీదు. అది అలా కాదు. అంటే నిత్యమైందేంటి? కంటికి కనిపించేవన్నీ అన్నాం గదా! ఏది తీసుకున్నా అండి సృష్టిలో నువ్వు ఏదైతే కావాలని కోరుకుంటున్నావో అన్నీ కూడా వెళ్ళిపోయాయి. చివరికి ఇందాక అమ్మ చెప్పినట్టు సూర్య, చంద్రులు, నక్షత్రాలు, గ్రహగోళాలు అన్నీ కూడా ఏదో రోజు లయమైతాయి. ఈ లయం కానిది ఏందయ్యా అంటే ఆ పరబ్రహ్మే. ఆత్మే పరబ్రహ్మ అని జ్ఞాన నవరత్నాల్లో కూడా 10 సార్లు ఇచ్చారు. అంటే అది శాశ్వతమైంది. దాన్ని పట్టుకో. ఎప్పటికీ అది గమ్యాన్ని చేరుస్తుంది. ఇంకోటేంటి? వైరాగ్యం ఉండాలి. మరి మనకి ఈ దేహం మీద వైరాగ్యం రాకపోతే సాధనకి కూర్చోబెట్టలేము. సంపద మీద వైరాగ్యం రాకపోతే ఇంకా ఎప్పుడు డబ్బు సంపాదిద్దామా? ఆ కోరికలు తీరుద్దామా? ఇవి కొందామా? ఈ ప్లాట్లు కొందామా? బంగారం కొందామా? దీని మీదనే ఉంటుంది. అప్పుడు నువ్వు భగవంతుడి మీద దృష్టి ఏం పెడతావు? ఇప్పుడు ఈ దేహం ఉందనుకోండి. ఏదో ఒకటి డిసీజ్ వస్తుంది. రాకోకుండా ఉంటాయా? ఏముండవు. కానీ నీ దృష్టి ఇవన్నీ వైరాగ్యం వీటి మీద ఉండాలి. ఇదేమీ శాశ్వతం గాదు. ఈ ఆత్మ ఈ దేహాన్ని తెచ్చుకుంది. దాని పని అయిపోయిన తర్వాత దీన్ని వదిలేస్తది. అప్పుడు దీని మీద మమకారం పెంచుకొని, ఈ దేహానికి సంబంధించిన బంధువుల మీద, వాళ్ళ మీద మమకారం పెంచుకొని, నువ్వు దేహం మీదనే దృష్టి ఉంటే నువ్వు ఆత్మని పొందలేవు. మోక్షాన్ని పొందలేవు. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించలేవు. అంటే దేహ దృష్టిని తగ్గించుకో. శ్రీరామచంద్రుడు ముక్తోపనిషత్తులో ఆంజనేయ స్వామికి, "ఓ ఆంజనేయ, నువ్వు దేహ వాసన, లోక వాసన, శాస్త్ర వాసన ఈ 3 వాసనలను తగ్గించుకుంటే మోక్షాన్ని పొందుతావు" అని చెప్పారండి. అంటే ఈ దేహ వాసన అంటే ఈ దేహానికి ఏదైనా వామ్మో! నాకయిపోయింది, వాయ్యో! నాకయిపోయిందని మనకు వచ్చింది ఎలాగో వెళ్ళిపోతుంది. అదేమి ఇప్పుడు వచ్చిన చుట్టాలని పట్టించుకోకపోతే వాళ్ళు ఇప్పుడు ఈరోజు టిఫిన్ పెట్టాము. రేపు టిఫిన్ టైంకి టిఫిన్ పెట్టుకోకుండా మనం గూడా వాడితో పాటు కాలక్షేపం కూర్చొని మాట్లాడుతున్నామనుకో, వీడేదో తేడాగా ఉందిరా బాబోయ్! వీడు నాకు టిఫిన్ పెట్టేటట్టు లేడని వాడిక సాయంత్రానికి బ్యాగ్ సదురుకొని ఎళ్ళిపోతాడు. అంటే మనము పట్టించుకోకపోతే ఆ వచ్చిన డిసీజ్ గూడా ఎళ్ళిపోద్ది అని చెప్తున్నారు. వైరాగ్యం ఉండాలి. మరి ఇక్కడ ఉన్న సంపదల మీదే కాదు వైరాగ్యము. పరలోకంలో ఉండే సంపదల మీద గూడా నీకు వైరాగ్యం రావాలి. ఏంటా వైరాగ్యం అంటే, నేనిక్కడ పుణ్యం జేస్తాను, దానం జేస్తాను, నాకక్కడ స్వర్గమొస్తుంది అంటే, స్వర్గమొస్తుంది. మళ్ళా పుణ్యమై మనం భూమి మీదకే వస్తావు గదా! ఏం లాభం? ముక్తేమి రావట్లేదు కదా! అంటే వాటి మీద గూడా నీకు వైరాగ్యం ఉండాలి అని చెప్తున్నారు. ఈ షట్ సంపత్తి అండి. ఏంటి షట్ సంపత్తి అంటే సమము, దమము, అంతరేంద్రియ నిగ్రహం అండి. అంటే ఈ సమము అంటే మనసు, దమము అంటే ఇంద్రియాలు. మనసుని నిగ్రహించడం చాలా చాలా కష్టమండి. అన్నీ జయించొచ్చు గానీ, మనసును పాపం దాన్ని ఒక గాడిలోకి తేవాలంటే పాపం దాన్ని చిన్న పిల్లాడిలాగా బతిలాడి, బతిలాడి ఏమి ఇన్ని జన్మలెత్తావు. ఇన్ని జన్మల్లో చేయకూడనివన్నీ చేయించేసావు.
ఇంత కష్టం వచ్చేసింది. ఇప్పుడు అనుభవించడానికి వామ్మో! వాయ్యో! ఇంకెప్పుడు నా బాధలు పోతాయని అంటున్నాము. ఇంకా ఎన్ని జన్మలు తింటావే? ఇంకా ఎన్ని జన్మలు కోరుకుంటావే? ఈ భార్య, ఈ భర్త, ఈ పిల్లలు జన్మ జన్మలకి వస్తున్నారే. ఇంకా మమకారం పెంచుకోకే. కనీసం ఇప్పుడైనా దృష్టి దాని మీద పెట్టు అని మనం దీన్ని నచ్చజెప్పాలండి. ఇదేం ఒక్క ఫలానా ఏం వినదు. కాసేపు కోతి అంటే అటు ఆ చెట్టు మీదకి, ఈ చెట్టు మీదకి ఆ కాయనేమన్నా పూర్తిగా తింటుందా? అదేం తినదు. పడేయడమే. ముందు పడేసుడు లోకంలోనే ఉంటుంది. అంటే నువ్వు ఆ సమాన్ని సాధిస్తే అన్ని మిగతావి అవే అవే వస్తాయండి. ఇంద్రియ నిగ్రహం గూడా వస్తుందప్పుడు. అంటే సమం సాధించడం చాలా చాలా కష్టం. మహాత్ములందరూ మనసుని నిగ్రహించడం చాలా కష్టమైన పని. అందుకే దానికి ఆహారం ఏమి ఇవ్వకూడదు. ఏంటా ఆహారము? జీసస్ అంటాడు కదా! 40 రోజులు మౌనం ఉన్నాను, ఉపవాసం ఉన్నానంటే, ఆ మనసుకి ఏమి ఆహారం ఇవ్వలేదాయన. అంటే మనం ఫుడ్ ఇవ్వద్దని కాదు. దానికి అంటే పక్కోడి విషయాలు, ఎనకోడి విషయాలు, గతానికి సంబంధించినవి, భవిష్యత్తుకు సంబంధించినవి పదే పదే ఆలోచనలు చేయకుండా ఉంటే మనసు నిగ్రహం వస్తుందండి. ఏదైనా ప్రాక్టీసే అండి. చెప్తారు గదా! కృష్ణ భగవానుడు అర్జునుడిని అడుగుతాడు కదా! కృష్ణ ఈ మనసు చాలా చంచలమైంది. గాలి కంటే వేగంగా పరిగెడుతుంది. దీన్ని నిగ్రహించడం చాలా కష్టంగా ఉంది అని చెప్తాడు. ఆయన చెప్తాడు గదా! అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేన గృహ్యతే అంటాడు. అంటే అభ్యాసము, వైరాగ్యము. నువ్వు ప్రాక్టీస్ చెయ్యి. నువ్వు దృష్టి పెట్టగా, పెట్టగా ఈ సాధన శ్వాస మీద ధ్యాస పెట్టగా అందుకే మనసుని నిగ్రహించే సాధనం ఏం చెప్పారు పత్రిసారు? ఒక్క శ్వాసకే ఉంది. నువ్వు శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెడతావో, మనసును నిగ్రహించే శక్తి వస్తుంది. ఫస్ట్ నీకు 90 ఆలోచనలొచ్చాయనుకోండి, కూర్చోగా 70, 80, 60 అంటే గంటకి ఆలోచనల పరిధి రోజులు పెరిగే కొద్దీ పరిధి తగ్గుతా ఉంటుంది. అంటే నువ్వు ఆ రకంగా సాధన చెయ్యాలి. ఈరోజు చేసామా, రేపు జేయలేదా అన్నట్టు కుదరదండి. ప్రతిరోజు సాధన అన్నది ఫుడ్డు మానేయకోకుండా ఎలా తింటున్నామో, శరీర అవసరాలు ఎలా తీర్చుకుంటున్నామో, సాధన అన్నది గూడా ప్రతి నిత్యము చేయాల్సిందే. అంటే మర్చిపోవద్దు. దీనికి ఎంతైతే ఇంపార్టెంట్ ఇచ్చామో, దీనికి కూడా అంతే ఇంపార్టెంట్. అప్పుడు మాత్రమే మనసుని మనం నిగ్రహించొచ్చు అండి. మరి దమం అండి బాహ్యేంద్రియ నిగ్రహం. ఈ ఇంద్రియాలు గూడా కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, నోటి ద్వారా అంటే కళ్ళ ద్వారా చూడకూడనియి చూడకూడదు. వినకూడనియి వినకూడదు. తినకూడనియి తినకూడదు. అంటే వద్దు అన్నారంటే ఆ మనసుని ప్రభావితం చేస్తాయి. ఈ మనసే ఇంద్రియాల ద్వారా అన్ని సేకరించేది. చూడు, చూసేయి తర్వాత ఏం కాదులే అంటది. చూసేయన్ని ఏం చే బానే చూసాము. సినిమా అంతా బానే చూపిచ్చింది. సినిమా బయటోడు ఇద్దరు కొట్టుకుంటుంటే బావుందని చూసాం కళ్ళ ద్వారా. మరి ఆ సినిమా అంతా ధ్యానంలో కూర్చున్నాక ఈ మనసు చూపిస్తుందే, వాడిదా తప్పు, వీడిదా తప్పు. వాడు బానే ఉన్నాడు, వాడి పెళ్ళాం బానే ఉంది. మధ్యలో నాకొచ్చిందంట. ఇది కుదరదు. ఇక లేసిపోదాం అంటే సారు ఓకే అనరు. ఇగ ఎంత నరకం అంటే వాడికే తెలుస్తది పాపం ధ్యానం అంటే అంత ఈజీగా అనుకుంటున్నారు. అంత ఈజీ ఏమి కాదండి. ఆ మనసు నిగ్రహించిన వాడికి నిమిషాల్లో గడిచిపోతుంది. నిగ్రహించకపోతే చాలా కష్టంగానే ఉంటుంది. అంటే ఆ దమాన్ని ముందు స్టార్ట్ జేస్తే సమం వస్తుందనంటారు. అందుకే ముందు చేతులు, కాళ్ళు కట్టేయండిరా, కళ్ళు మూయండి, నోరు మూయండి. అప్పుడు సమము అన్నది మీకు నిగ్రహం అన్నది స్టార్ట్ అవుతుంది. అందుకే ముందుకే పత్రిసారు ఆ ప్లాన్ జెప్పారు. అంటే ముందు ఇవన్నీ మూస్తే చూడకూడనియి చూడవు గాబట్టి, వినకూడనియి వినవు గాబట్టి, అందుకే మ్యూజిక్ పెట్టి చేయించేశారు పాపం. ఈ మ్యూజిక్ పెట్టాడనుకో వాడి దృష్టి దాని మీదే పోతుంది కదా! ఏదో వాయిస్తున్నారు పాపం. అది కాసేపు విని సైలెంట్‌లోకెళ్ళిపోద్దిగ. అంటే ఆ రకంగా ఆ ఇంద్రియ నిగ్రహం వచ్చినప్పుడు మనం జ్ఞానాన్ని కొంత కొంత పొందుతా ఉంటామండి. ఇంకా మరి ఇప్పుడు అదేంది ఉపరతి, తితిక్ష. ఈ తితిక్ష అన్నది ధ్యానంలో ఎంతో నొప్పులుంటాయండి. మరి కూర్చున్నప్పుడు ఇప్పుడు చాలామంది ఎన్నో ఏళ్ళు నాన్ వెజ్ తినుంటారు. మరి ఈ శరీరంలోంచి అవన్నీ కణాలు వెళ్ళిపోవడానికి 7.5 సంవత్సరాలు పడుతుందంట. కొత్త కణాలు రావడానికి. మధ్యలో మరి ఒక్క పీసే కదా అని మధ్యలో వేసామనుకో మళ్ళా 7.5 సంవత్సరాలే. అంటే ఒకటైనా అరైనా ఒక టాబ్లెట్ చిన్నదే. కానీ అది పనిచేస్తుంది కదా! 1, 2 పీసులని ఏస్తే మళ్ళా 7.5 సంవత్సరాలే. దానికింక ఆలోచించేది లేదు. అంటే కణాల శుద్ధి మారడానికి 7.5 సంవత్సరాలు పడుతుంది. అందుకే ఆహారం శుద్ధి చాలా చాలా అవసరమండి. మరి ఆ నొప్పులన్నీ గూడా నాడీ మండలం అంతా అశుద్ధంగా అయింది కాబట్టి శుద్ధి కావాలంటే ఎంతో పెయిన్స్ భరించాలి. మరి కూర్చుంటే నొప్పులొస్తా ఉంటాయి. కానీ ఓపికతో, సహనంతో కూర్చోవాలి దాంట్లో. కూర్చున్నప్పుడే ఏదైనా సాధ్యం.
ఉపరతి అండి. ఈయన సారేమన్నారంటే పత్రి సారు, ఈ రతి కార్యక్రమంలో కొద్దిగా తక్కువగా పార్టిసిపేట్ చేయాలి. అంటే దాని మీద దృష్టి పెడితే దీని మీద పెట్టలేం గదండీ! అంటే ఉండవచ్చు. కానీ కొద్ది తక్కువ. దాని మీద దృష్టి పెట్టినప్పుడు. మరి సమాధానం, శ్రద్ధ. ఈ శ్రద్ధ ఉండాలండి. అంటే మన సాధనలో అసలు ఏ పని చేసినా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు గీతలో కృష్ణ భగవాన్. శ్రద్ధ లేకుండా ఏ పని చేయకూడదు. ఇప్పుడు వంటే చేస్తున్నాము. శ్రద్ధ లేకుండా ఉప్పు ఎక్కువయ్యో, కారం ఎక్కువయ్యో తినేవాడు ఎలా తింటాడు? తినలేడు. నువ్వు శ్రద్ధ పెట్టి చేసినప్పుడు అబ్బా! బావుందమ్మా అని ఇంకో ముద్ద ఎక్కువ పెట్టించుకుంటారు. అదే శ్రద్ధ లేకోకుండా ఏదైనా చేస్తే ఇప్పుడు మిషన్ కుట్టాలి. కుట్టేటప్పుడు నీకు శ్రద్ధ లేదనుకో చేతిలోకే దిగిద్దది. అంటే నువ్వు దృష్టి దాని మీద శ్రద్ధ లేదు కదా! అంటే ఏ పనైనా సాధన గూడా సాధన చేసేటప్పుడు దృష్టి అంతా శ్రద్ధ దాని మీదనే పెట్టాలి. అంటే శ్వాస మీదనే పెట్టాలి. ఎన్నన్నా ఆలోచనలు రాని నువ్వు పట్టించుకోకు. అంటే నువ్వు గతానికే వెళ్ళినా నువ్వు దాన్నేమి తేలేవే. ఎందుకు మనసుకి చెప్పు. గతం అయిపోయింది. నువ్వు ఎన్ని సార్లు తలుచుకున్నా దాన్నేమి వెనక్కి తేలేవు. భవిష్యత్తు నాకు తెలీదు. ఇంక నువ్వు దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు? ఇప్పుడున్న దాన్ని ఆలోచించు. వర్తమానమే బహుమానం అన్నారు కదా పత్రి సారు. అంటే ఇప్పుడు ఉన్నదాన్ని ఆలోచించు. మనం మంచి భవిష్యత్తు ఉంటుంది అని నువ్వు అన్నప్పుడు అస ఈ సాధన శ్రద్ధగా సాధన చేస్తున్నప్పుడు త్రికరణ శుద్ధి ఉండాలన్నారండి ఇక్కడ. అంటే మనస, వాచ, కర్మణ నువ్వు ఏదైతే మాట్లాడతావో, ఏదైతే చేస్తావో, ఏదైతే ఆలోచిస్తావో అదే కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేయాలి. నేను 3 గంటలకు లేసి సాధన జేసి, పక్కోడికేమో లేదబ్బా! ఈరోజు అసలు కుదరలేదండి. ఏదో 5కి కూర్చున్నానంటే అక్కడ త్రికరణ శుద్ధి లేదు. నువ్వు లేసిందేమో 3కా వాడికి జెప్పిందేమో 5కా అంటే నేను 3కే లేసాను. ఓహో! 3కే చెయ్యి. అప్పుడు బ్రహ్మ ముహూర్తంలో చేస్తే జ్ఞానం వస్తుంది. శ్రద్ధగా ధ్యానం కుదురుతుంది అని అన్నప్పుడు, అప్పుడు నీ మాట, ఆలోచన చేత 3 ఒక్క తీరుగానే ఉన్నాయి. అది గమనించుకోవాలండి. ప్రతి ధ్యాని గూడా మన మన మాట ఎలా ఉంది? మన ఆలోచన ఎలా ఉంది? మన మన చేతలెలా ఉన్నాయి? అన్నది గమనించుకోవాలి. అంటే త్రికరణ శుద్ధితో చేసేది ఏదైనా ఫలితమొస్తుంది. మరి సమాధానం అన్నారు. ఇదేంటి అంటే ఇక్కడ మధ్య మార్గం అన్నారండి పత్రి సారు. ఈ సమాధానం అంటే మామూలుగా సమాధానం అంటే అన్నిటికి సమాధానాలు తెలిసిన స్థితే సమాధానం అంటారు. మా దాని అర్థం వచ్చేసి. కానీ ఇక్కడ మధ్య మార్గం అన్నారంటే సంసారంలో ఉండు మధ్య మార్గం. మరి అంటే మనము మన ఆహారము మితంగా తీసుకోవాలి. నిద్ర మితంగా పోవాలి. అంటే అంటే నువ్వు నిద్ర బాగా తినేసావనుకో విపరీతంగా నిద్రొచ్చేస్తది. అప్పుడు నువ్వు ధ్యాన సాధన చేయలేవు. మరి మనం ఎక్కువ కష్టపడిపోయి శరీరాన్ని బాగా కష్టపెట్టేసామనుకోండి, అప్పుడు నువ్వు ఇంక కూర్చొని నిద్రపోవడమే ఇక సాధన ఏముండదు. కానీ ఎంతవరకు పని చేయాలో అంతవరకే చేసి రెస్ట్ ఇవ్వాలి. అంటే చేసేంత చేసేయాలి. ధ్యాన సాధనకి కూర్చోబెట్టేయాలి. అంటే మితమైన ఆహారం, మితమైన నిద్ర, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు అని గీతలో కృష్ణ భగవాన్ అన్నారు కదా! ఇదే ఇక్కడ గూడా మితంగా అన్నిటిని మితంగా చూసుకో అని పత్రి సార్ అన్నారు. అంటే అప్పుడు నువ్వు ఈ సాధన అన్నది కరెక్ట్‌గా కొనసాగుతుంది. ఎప్పుడైతే నువ్వు సాధన సరిగా చేస్తావో ఆటోమేటిక్‌గా జ్ఞానం వస్తుందండి. అంటే నీకు కర్మలు దగ్ధమవుతున్నాయా లేదా? మరి అన్నది నీకు తెలీదు. ఎందుకంటే సంచితంలో కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. 300 జన్మల నుంచి, 350 జన్మల నుంచి ఎన్నో యేసుకొనొచ్చాం. వాటిని ఒక పెద్ద బ్యాగ్ నిండా నింపుకొని పెట్టాము. ఇప్పుడు అరలో ఎన్నో బట్టలుంటాయండి. ఎన్నో బట్టలుంటాయి. 1, 2, 3 గుంజుతా ఉంటాము. తీస్తా ఉంటే ఇంకా వస్తా ఉంటాయి. ఏంది ఇన్నున్నాయా అని సదిరే రోజే తెలుస్తుంది. ఇయన్నీ నేనే చెక్కానా దీంట్లో అని. అంటే సంచితంలో గుట్టలు గుట్టలుగా కర్మలున్నాయి. మరవి నేను ఇన్ని గంటలు కూర్చున్నా, ఇన్ని రోజులు సాధన చేసినా, ఇన్నేళ్లు సాధన చేసినా అంటే నీ సంచితంలో ఉన్న కర్మలు ఎన్ని దగ్ధమవుతున్నాయో నీకు తెలీదు కదా! తెలియనప్పుడు నువ్వు మూసుకొని సాధన జేయడమే. కానీ దగ్ధమవుతా ఉంటాయి. చేసేది నువ్వు చెయ్యడమే. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలండి. అంటే మన సాధనని క్రమం తప్పకోకుండా చెయ్యాలి. ఈ జ్ఞానవంతమైన విషయాలు పదే పదే వినాలి. అంటే నేను ఆత్మ స్వరూపిణి అని పత్రి సార్ చెప్పారు. రాఘవరావు సార్ చెప్పారు. అంటే ఆత్మ, ఆత్మ ఇది అదే శృంగేరి పీఠాధిపతులే అన్నారండి. నేను ఆత్మ, ఆత్మ, ఆత్మ అంటే ఇప్పుడు ఏదైనా సరే నువ్వు ఒక మంత్రాన్ని జపిస్తూ ఉన్నావనుకోండి, చాంటింగ్ చేస్తా ఉన్నావనుకోండి, అవసాన దశలో ఆ మంత్రం నీకు ఆ క్షణాన నీవు అనగలుగుతావు. అదే నువ్వు అనలేవనుకో, నువ్వు ముందు ప్రాక్టీస్ లేదు, అభ్యాసం లేదనుకో అనలేవు. ఎందుకంటే నీకు ప్రాక్టీస్ లేదు కదా! అలాగే నేను ఆత్మని నువ్వు బయటికి అనకపోయినా అన్నప్పుడు
ఆత్మ అన్నట్టుగానే నీ జీవితం నువ్వు గడుపుతావు ఏదో రోజు. అంటే ముందు మనం అనుకోకపోతే, లోపలైనా అనుకోకపోతే, బయటికెలా వ్యక్తం చేస్తాము? చేయలేం గదా! అంటే నువ్వు ప్రాక్టీస్ ఉండాలి. నేను ఆత్మనే. ఇవన్నీ నేను తెచ్చుకున్న బంధాలే. అన్నది ఏ ఏ పని జేసినా అది గుర్తుకు రావాలి నీకు. అది గుర్తుకొచ్చినప్పుడు నువ్వు ఆత్మ అన్నట్టుగా జీవిస్తావు. అప్పుడు నువ్వు మోక్షాన్ని, నీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తావు. ఇంకా అంటే ఈ రకంగా నువ్వు సాధన అని శ్రవణం జేయాలి. అంటే మంచి మంచి అందరి దగ్గర వినాలి. అందరి దగ్గర వినండి. పత్రిసార్ అంటారు గదా! మీరు అందరి దగ్గర వినండి. మీరు ఏదైతే గ్రహిస్తారో వినండి. ముందు వింటా ఉంటే తెలుస్తుంది. విన్నదాన్ని మళ్ళీ పక్కోడికి చెప్పండి. నువ్వే విని బాగుపడదాం అని అనుకోకు. అది నువ్వు చెప్పడానికి ప్రయత్నించినప్పుడు ఇప్పుడు క్లాస్ ఇచ్చారండి. ఇచ్చారు కాబట్టే నేను ఒకటికి 2 సార్లు ఆ బుక్ తీసి చదువుతాను. లేతే క్లాస్ లేదనుకోండి అసలు తీస్తానా? క్లాస్ లేదులే నాకిప్పుడు ఏమవసరం అని అనుకుంటాను. అంటే మనకి వచ్చా రాదా అని కాదు. క్లాస్ ఉంటే ఆ భయం వేరే. అది చదవాలి, సరిగ్గా చెప్పగలగాలి, వాళ్ళకి అర్థం అవ్వాలి అన్న థాట్ ఉంటుంది. అప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తాము బాగా. అందుకే పత్రి సార్ అంతా మార్కెట్ మైండ్ వాడారండి. సార్ చేసింది మార్కెటింగ్ సెక్షన్‌లోనే కాబట్టి, నువ్వు ఏదైతే నేర్చుకుంటావో అది చెప్పు పక్కోడికి. అప్పుడు నీకు మననం అవుతుంది. వినగా వినగా అంటే శ్రవణం అన్నది ఆహారం వంట చేయడం లాంటిదంటండి. మననం అన్నది ఇప్పుడు వంటంతా చేసావు టేబుల్ మీద సదిరావు. తింటే లోపలికెళ్తుంది గానీ, ఆడ ఎదురుగా పెట్టుకుంటే ఏమొస్తుంది? ఏమి రాదు. అంటే తినాలి. తిన్నది మననం. నువ్వు తిన్నదాన్ని మననం అయినట్టు. మళ్ళా అరిగించుకోవడం అన్నది నిధిధ్యాస. ఆచరించడం. ఇప్పుడు తిన్నావు అది అరగాలి కదా! అరిగి నీకు శక్తిగా మారుతుంది. ఆచరణ ముఖ్యం. అంటే నువ్వు విన్నావు. ఆత్మ అన్నట్టుగా పదే పదే పక్కోడికి జెప్పావు. మరణమయింది. ఆ మరణమైంది ఆచరణ. అంటే ఒక పని జేసేటప్పుడు ఏదైనా ఇబ్బందొస్తది. అంటే ఇల్లన్నాక ఇబ్బందులు రాకుండా ఉంటాయా? ఎవడో ఒకడు తిడతాడు. లేతే రోగాలన్నా వస్తాయి, బాధలన్నా వస్తాయి. అంటే ఏమొచ్చినా సరే నేను ఆత్మని. ఇవి నాకేమి సంబంధం లేదు. ఇప్పుడు పరబ్రహ్మ మంచివాడికి పంచభూతాలనిచ్చాడు. చెడ్డవాడికి పంచభూతాలు. అందరూ వాడుకుంటున్నారు. వీడు మంచోడు కాదు, వీడు మంచోడు. నేను వీడికే ఇస్తానన్నాడా? ఏం అనలేదు కదా! అట్లే ఆత్మ మనకి ఏ పని చేసినా శక్తినిస్తుంది లోపలుండి. అంటే సాక్షిగా ఉంది. నువ్వు గూడా ఆత్మవే కదా! ఆ పక్కోడు అజ్ఞానంతోనో, మూర్ఖత్వంతోనో ఏ రకంగా అయినా ప్రవర్తించని. ఆ ఒక్క క్షణానికి విచారణ అన్నదొస్తే, నేను ఆత్మని, ఏదోలే వాడి అజ్ఞానంతో అలా అంటున్నాడు అన్నది వదిలేయగలిగితే, నువ్వు ఎదిగినట్టేనండి. అంటే నీ జ్ఞానం పెరిగినట్టే లెక్క. అంటే నీ ప్రవర్తనని నువ్వు చూసుకుంటూ ఉండాలి. నా జ్ఞానం పెరిగిందా లేదా? ఎన్నేళ్ళు సాధన చేశామన్నది కాదండి. విచారణే పరమజ్ఞానం అన్నారు వ్యాస భగవానుడు. అంటే నువ్వు విచారణ చెయ్యి. నువ్వేదో గుడ్డిగా కళ్ళు మూసుకొని ఒక గంట ధ్యానం చేశాను, పుస్తకం చదివాను, అయిపోయింది క్లాస్ చెప్పానంటే కాదు. ఏ క్షణానికి ఆ క్షణంకి నీకు పరీక్ష ప్రకృతే పెడుతుంది. ఇంట్లో వాళ్ళవ్వచ్చు, బయట వాళ్ళవ్వచ్చు. ఏ రకంగా అయినా సరే నీవు విచారణ నువ్వు ఆత్మవే. ఆత్మస్వరూపానివన్నది మర్చిపోవద్దు. అలా గుర్తున్నప్పుడు నువ్వు ఎదిగినట్టేనండి. అంటే ఆ జ్ఞానం వస్తా ఉంటది. ఇదే జ్ఞానం. ఇంకేదో జ్ఞానం అంటే ఇవన్నీ తెలుసుకొని ఆచరించడమే. అది నిధిధ్యాసగా నీలో స్థితమవుతుంది. నేను ఆత్మనే. అప్పుడు నువ్వు ముముక్షత్వం వైపు వెళ్తావండి. మోక్షాన్ని పొందడానికి అర్హతని పొందుతా ఉంటావు. అప్పుడు నీ కర్తవ్యాన్ని నువ్వు సాధిస్తావు. పత్రి సార్ అంటారు గదా! నీ కర్తవ్యాన్ని నువ్వు సాధించడానికి వాడేమనుకుంటాడో, వీడేమనుకుంటాడో వాటి మీద దృష్టి వదిలేయి. ఎవడి కోసమో నువ్వేం చెయ్యట్లే. నీ కోసం నేను చేసే పని రైటా? కాదా? అన్న దాని మీద దృష్టి పెట్టు. అప్పుడే నువ్వు కరెక్ట్‌గా చేయగలుగుతావు. అంటే నీ దృష్టి దాని మీదే పెట్టు. నువ్వు చేయవలసిన దాని మీదే పెట్టు. వాళ్ళేమనుకున్నా నీకనవసరం. వాళ్ళకి తెలీదు కాబట్టి. అంటే నేను మంచి మార్గంలోనే ఉన్నాను. ఈ మంచి సాధన చేస్తున్నాను. జ్ఞానం పొందుతున్నాను. ఎవ్వరిని బాధ పెట్టొద్దని గురువు ద్వారా తెలుసుకున్నాను. నోటి ద్వారా గాని, చేతల ద్వారా గాని, మాట ద్వారా గాని, అంటే ఆహారం విషయంలో గూడా జాగ్రత్తగా ఉండాలని తెలుసుకున్నాను. అప్పుడు ఇవన్నీ చేసుకుంటా వెళ్ళినప్పుడు మన కర్తవ్యాన్ని మనం ఈజీగా నిర్వర్తిస్తామండి. అంటే ఇవన్నీ చెయ్యాలి. సాధకుడు ఈ మనలో ఉన్న లోపాలని తొలగించుకోవాలి. చాలా చెప్పాను లోపాలు. అంటే అవన్నీ ఇంకొకసారి చెప్తానండి. అంటే మనలో ఉన్న లోపాలు ఒక్కొక్క లోపం మనం సవరించుకుంటేనే మనం జ్ఞానపరంగా ఎదిగినట్టండి. అంటే ఎంత సాధన చేశామనింది కాదు. నాలో ఏ లోపముంది? ఒక్క లోపానికే మరి
అందరూ పడిపోయిన వాళ్ళున్నారు. మమకారం వల్ల పడిపోయిన వాళ్ళున్నారు. అహంకారం వల్ల పడిపోయిన వాళ్ళున్నారు. అంటే ఈ రకంగా మనము ఎక్కడ జారిపోతున్నామో గమనించుకో. అంటే ఇవన్నీ ఏవి పట్టుకోవాలి? ఏవి వదలాలి? మానవుని కర్తవ్యాన్ని సాధించడానికి ఏం చెయ్యాలన్నది ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మన కర్తవ్యమైన మోక్షాన్ని, పరమపదాన్ని అంటే ఆ పరబ్రహ్మని పొందుతాము. మోక్షాన్ని పొందుతాము అనేసి చెప్తున్నారు. ఇంకా ఏంటంటే ఇక్కడ మరి ఈ కర్తవ్యాన్ని సాధించాలంటే 6 పాయింట్లు చెప్పారండి అమ్మ. ఫస్ట్ మనము గుర్తుంచుకోవాల్సినవి. రెండోదొచ్చేసి తెలుసుకోవాల్సింది ఏంటి? ఏం తెలుసుకోవాలి? మూడోదొచ్చేసి చెయ్యవలసిందేంటి? నాలుగవదొచ్చేసి మనం వదలవలసిందేంటి? ఐదవదొచ్చేసి మనం గమనించవలసిందేంటి? ఆరోదొచ్చేసి ఉండకూడనిదేంటి? ఈ 6 పాయింట్లు మానవుని కర్తవ్యాలండి. అంటే మనం గుర్తించవలసినవి, తెలుసుకోవాల్సినవి, చేయవలసినవి, అట్లాగే వదలవలసినవి, ఉండకూడనివి, మరి గమనించవలసినవి. ఈ 6 పాయింట్లు మానవుని కర్తవ్యాలండి. అంటే రేపు మీకు గుర్తుంచుకోవాల్సినవి ఏంటి? మానవుడు తన కర్తవ్యంగా మనం ఏం గుర్తుంచుకోవాలన్నది రేపు టాపిక్‌గా చెప్తానండి. థాంక్ యూ మేడం ఇంతటి అవకాశం ఇచ్చినందుకు. ధన్యవాదాలండి. ఓకే మేడం, చాలా బాగుంది మేడం. మన ఆత్మని ఎరుకులో ఉండి ఏం తినకూడదు, ఏం చేయకూడదు, ఎదురు వాళ్ళు బాధ పెట్టడాలు కానీ ఏమీ చేయకూడదు, అప్పుడే మోక్షం పొందుతాము. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. మాట్లాడండి మేడం, ఎవరైనా మాట్లాడతారా?